కన్ఫ్యూజనిజం. ఈ పేరు వినగానే మనలో చాలామందికి ప్రాచీన చైనా, పెద్దలకు గౌరవం, కొన్ని కఠినమైన నియమాలు గుర్తొస్తాయి. కాని కథ అక్కడితో అయిపోలేదు. ఒక వ్యక్తి నుంచి మొదలుపెట్టి ఒక మొత్తం సమాజాన్ని సామరస్యంగా, ఆర్డర్లో ఎలా ఉంచొచ్చో చెప్పే ఒక పవర్ఫుల్ ఫిలాసఫీ ఇది. అసలు దీని లోతుల్లో ఏముందో చూద్దాం రండి. ఈ కొటేషన్ ఉంది చూశారు, ఇదే మొత్తం కన్ఫ్యూషియనిజంకి గుండెకాయ లాంటిది. బలంతోనో భయంతోనో కాదు, క్యారెక్టర్తో, సద్గుణంతో పరిపాలించడం. ఆలోచించండి, ఒక మంచి నాయకుడు ధ్రువనక్షత్రంలా స్థిరంగా ఉంటే మిగతా సమాజం మొత్తం దానంతటాదే సరైన దారిలోకొస్తుందన్నమాట. ఎంత సింపుల్ ఐడియా కదా. సరే, మరి సద్గుణం ఎక్కడ్నించొస్తుంది? గార్మెంట్ నుంచా, లేకపోతే కఠినమైన చట్టాల నుంచా? కన్ఫ్యూషనిజం చెప్పే సమాధానం మనల్ని కొంచెం ఆశ్చర్యపరుస్తుంది. మార్పు బయటనుంచి రాదు, లోపలినుంచి రావాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి నుంచే మొదలవ్వాలి. ఇక్కడొక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. మనం దీన్ని కన్ఫ్యూషనిజం అంటున్నాం కానీ కన్ఫ్యూషియస్ ఎప్పుడు తాను ఏదో కొత్తదాన్ని కనిపెడుతున్నానని అనుకోలేదు. ఆయన తనను తాను ఒక పోస్ట్ మ్యాన్ లాంటివాడిగా చూసుకున్నాడు. తరతరాలుగా వస్తున్న జ్ఞానాన్ని ఓ పెద్ద పార్సెల్లా తీసుకుని ఫ్యూచర్ జనరేషన్స్కి అందిస్తున్నాడు అంతే. అందుకే దీని అసలు పేరు రూ. ఇదొక వ్యక్తి పేరు కాదండి, ఒక పండితుల గ్రూప్ అన్నమాట. వీళ్ల లక్ష్యం ఒక్కటే, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ద్వారా సొసైటీని బాగుచేయడం. ఇది సింగిల్ ప్లేయర్ గేమ్ కాదు, ఒక టీమ్ ఎఫర్ట్. సరే, మరి వీళ్ల ప్రాజెక్టేంటి? సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ కల్టివేషన్. అంటే మనల్ని మనం రోజూ చెక్కుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఉండటం. ఇదొక నెవరెండింగ్ జర్నీ అన్నమాట, లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఈ ప్రయాణంలో మన ముందు రెండు దారులుంటాయని కన్ఫ్యూషియస్ చెప్పాడు. ఈ స్లైడ్ చూడండి. ఒకటి జుంజీ అంటే ఉన్నతమైన వ్యక్తిదారి, రెండోది షోరెన్ అంటే చిన్న వ్యక్తిదారి. ఒకరు డ్యూటీ డిసిప్లిన్ అంటారు, ఇంకొకరు నాకు కావాల్సింది నాకు కావాలి, ఇప్పుడే కావాలి అంటారు. చాయిస్ మనదే. సరే, అంతా బానే ఉంది, కానీ ఆ ఉన్నతమైన వ్యక్తిగా మారడమెలా? అదృష్టవశాత్తు కన్ఫ్యూషనిజం మనకొక మోరల్ టూల్ కిట్ ఇచ్చింది. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి కావాల్సిన కొన్ని ముఖ్యమైన పనిముట్లు ఇందులో ఉన్నాయన్నమాట. ఆ టూల్ కిట్లో ఉన్న 5 మెయిన్ టూల్స్ ఇవే: మానవత్వం, న్యాయం, మర్యాద, జ్ఞానం, విశ్వసనీయత. ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ వీటిలో 2 మాత్రం మొత్తం బిల్డింగ్కి ఫౌండేషన్ లాంటివి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆ ఫౌండేషన్లో మొదటి పిల్లర్ రెన్ అంటే మానవత్వం. ఈ స్లైడ్లో ఉన్న చైనీస్ అక్షరం చూడండి, భలే ఉంటుంది. అది వ్యక్తి 2 అనే అక్షరాల కాంబినేషన్. దీని మీనింగ్ చాలా డీప్. మనం ఒంటరిగా మనుషులం కాదు, మన విలువ, మన అస్తిత్వం అంతా ఇతరులతో మనకున్న రిలేషన్షిప్లోనే ఉంటుంది. మరి ఈ మానవత్వం అనే పాఠం ఎక్కడ మొదలవుతుంది? సింపుల్, ఇంట్లో. అదే షియాయో అంటే తల్లిదండ్రుల పట్ల భక్తి, గౌరవం. కన్ఫ్యూషియన్ ఫిలాసఫీ ప్రకారం కుటుంబం అనేది ఒక ప్రాక్టీస్ గ్రౌండ్ లాంటిది. ఇక్కడ రిలేషన్స్ని సరిగ్గా మేనేజ్ చేయగలిగితే బయట సొసైటీలో కూడా చేయగలరు. అంత సింపుల్ లాజిక్. సరే, ఇండివిజువల్ గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ దేశాన్ని ఎలా కడతాయో చూద్దాం. కన్ఫ్యూషనిజంలో ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిదన్నమాట. ఒక వ్యక్తిలో మొదలైన మంచి అలలాగా కుటుంబానికి, ఆ తర్వాత మొత్తం సమాజానికి పాకుతుంది. కన్ఫ్యూషియస్కి ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఉంది. సమాజం ఎప్పుడు పతనమవ్వడం మొదలవుతుందంటే మాటలకి అర్థం పోయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, రాజు అనే పదానికి అర్థం ప్రజల్ని పాలించేవాడు. కాని ఆ రాజు సరిగ్గా పాలించినప్పుడు ఆ మాటకు విలువ ఉంటుందా? ఉండదు. ఈ స్లైడ్లో ఉన్న స్టెప్స్ చూడండి. మాటలు తప్పితే పనులు చెడిపోతాయి, పనులు చెడిపోతే సమాజంలో ఆర్డర్ పోతుంది. మాటలకి, చేతలకి మధ్య కనెక్షన్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఒక మంచి గవర్నమెంట్కి చట్టాలు మాత్రమే కాదు, దాన్ని నడిపే నాయకుడు కూడా జుంజీ అయి ఉండాలి. ఇది ఆ రోజుల్లో మామూలు విషయం కాదండి, ఒక రాడికల్ ఐడియా. అధికారమనేది పుట్టుకతో రాకూడదు, టాలెంట్తో, క్యారెక్టర్తో రావాలి. ఇదే మెరిటోక్రసీ అనే ఐడియాకి పునాది వేసింది. అయితే ఈ కథ ఎక్కడితో అయిపోలేదు. కన్ఫ్యూషనిజం అనేది మ్యూజియంలో పెట్టే పాత వస్తువు కాదు, అది బతికున్న, శ్వాసిస్తున్న ఒక ట్రెడిషన్. దాని ఐడియాలు ఇప్పటికీ ఈ రోజుకి
ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద చర్చలకు కారణమవుతున్నాయి. ఈ స్లైడ్ దాని జర్నీని చూపిస్తుంది. ప్రాచీన కాలంలో మొదలైంది, తర్వాత హాన్ డైనాసిటీలో అఫిషియల్ ఐడియాలజీగా మారింది, ఆ తర్వాత బౌద్ధమతం, టావోయిజం ఐడియాలతో కలిసి నియో కన్ఫ్యూషనిజంగా కొత్త రూపం తీసుకుంది. ఇక ఇప్పుడు 21వ శతాబ్దంలో మళ్ళీ దాన్ని మనం కొత్త కళ్లతో చూస్తున్నాం. అందులో ఏది పనికొస్తుంది, ఏది పనికి రాదు అని. ఇది మనల్ని ఈ రోజుల్లో నడుస్తున్న ఒక పెద్ద పొలిటికల్ డిబేట్కి తీసుకువస్తుంది. ఈ స్లైడ్లో 2 మోడల్సున్నాయి. ఒకటి మనకు బాగా తెలిసిన డెమోక్రసీ, ప్రజల ఓటే ఫైనల్. రెండోది కన్ఫ్యూషన్ మెరిటాక్రసీ, ఎవరు బెస్ట్, ఎవరు టాలెంటెడ్ వాళ్లే పాలించాలి. ఏది బెటర్? అందరికీ ఓటు హక్కు ఇవ్వడమా, లేక బెస్ట్ అండ్ బ్రైటెస్ట్ చేతిలో అధికారం పెట్టడమా? దీనిమీద పెద్ద వాదనలే నడుస్తున్నాయి. అయితే ఈ ఫిలాసఫీని అందరూ పొగడరు. దీనిమీద చాలా సీరియస్ విమర్శలు కూడా ఉన్నాయి. కొందరేమో ఇది గుడ్డిగా మాట వినడాన్ని, ఒక రకమైన బానిస మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తోందంటారు. ఇంకా ముఖ్యంగా హిస్టరీలో చూస్తే ఆడవాళ్లను అణిచిపెట్టడానికి, వాళ్ల పాత్రని కేవలం ఇంటికే పరిమితం చేయడానికి దీన్ని ఒక టూల్గా వాడారనే విమర్శ చాలా బలంగా ఉంది. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. వ్యక్తిగత స్వేచ్ఛకే ఎక్కువ విలువిచ్చే ఈ రోజుల్లో సంబంధాలు, సమాజం, మనందరి బాగు గురించి మాట్లాడే ఈ పాత తత్వశాస్త్రానికి ఇంకా చోటుందా? మనల్ని మనం బాగు చేసుకుంటే సమాజం బాగుపడుతుంది అనే ఐడియా ఈ రోజుకీ మనకు దారి చూపగలదా? ఆలోచించాల్సిన విషయమే.